Consumption of alcohol is injurious to health. సిగరెట్లు తాగకండి, పోతారు, మొత్తం పోతారు. నమస్కారం. హేమంత్, హర్షిత్ పేషెంట్. హర్షిత్ రిపేర్ వచ్చిన నీ ప్రాబ్లం ఉంది, కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రాబ్లం ఉంది ఇదండి. హర్షిత్ కొన్ని మెడిసిన్ రాస్తా, వాడి నాకు రండి ఒకసేనా. ఇది తీసుకొచ్చి నాకే చూపెట్టు ఒకసారి. ఆ పేషెంట్ చూపెట్టు నాకే తీసుకొచ్చి ఓకేనా. మళ్ళీ నవ్వండి ఒకసారి. అరే గది ఎందుకు పడేసినవరా? డాక్టర్ ఇంకా ఎవరు చెప్పింది? ఎందుకు పడేసినవరా? మీరు ఎక్కడున్నారు? సరే సరే, నేను కాల్ చేస్తా, ఒక్క నిమిషం. రే సిగ్గుందారా అసలు నీకు? మనిషివేనారా? డాక్టర్ దగ్గరికి పోతే తాగని చెప్పిండు కదా ఇప్పుడే. ఇంకా తాగు బంద్ చేయన్న కానీ దర్శనం కదా క్యాన్సర్ ఉన్నది అన్నారు. మళ్ళీ ఎందుకురా సీరియస్? అరే మావా, మనము చావాలని రాసి పెట్టుంటే అప్పుడే చస్తాం రా. దాన్ని మనం ఏం మార్చలేం. ఇప్పటికైనా మారురా, మీ నాన్న కోసం అయినా మారురా. మీ అమ్మ చనిపోయిన కంటే నేను కష్టపడి పెంచుకుంటాను రా, ఆయన కోసం అయినా మారురా కనీసం. నువ్వు ఆ చిల్లరగాలతో ఎప్పుడైతే చేరినావో అప్పుడే మారిపోయినావురా. షిట్. మామా, నువ్వు మీ ఇంటికి వెళ్ళి, నేను మా ఇంటికి వెళ్తా. నువ్వు కూడా చక్కగా ఇంటికి పోయి పడుకో. మీ నాన్న క్యాన్సర్ గురించి ఏం చెప్పకు, వెళ్ళు. సరే సరే. సరే మామ, పోతున్నా. పో. మంచిగా పో. హలో రాకీ భాయ్, నమస్తే. నమస్తే వర్షిత్ బాయ్. బాయ్ సరుకుందా? ఉంది బాయ్, వచ్చేసాయి. ఓకే బాయ్, వస్తా వస్తా. బాయ్ నమస్తే. నమస్తే బాయ్. నమస్తే. బాయ్ కొత్త సార్ వచ్చింది బాయ్, ఇది ఒక్కసారి కొట్టు. కోమా కోమా డైరెక్ట్ కోమా పోస్తావు బాయ్. ఇట్లా పట్టు, చేయబట్టు, పెట్టి కొడితే డైరెక్ట్ కోమా బాయ్. రాకీ బాయ్, లడ్డా నువ్వు ట్రై చేయి. లడ్డా స్లోలా కొట్టు, కోమా డైరెక్ట్ ఖాళీ. కూర్చోకంతే బాయ్. రాకీ బాయ్ ఘోరం ఉన్నది కాదు బాయ్. రాకేష్ బాయ్, మన పాత సార్కి లేదా? ఉంది ఉంది. థ్యాంక్ యూ బాయ్. అచ్చా బాయ్.
రగ్గిపోయి నేను పోతామని బాయ్ ఓకే బాయ్ పోతానా మెల్ల బాయ్. రైట్ బాయ్ బాయ్ రైట్. ఏమైందిరా పొద్దుంచి అటే పోయినావు? అన్నం తినవేందిరా? లే లేరా లే, అన్నం తిందువులే, అన్నం వేసుకొస్తానులే. లేరా లే, అన్నం తిందులే, దున్న పొద్దు అన్నట్టు అంటున్నావు లే. ఏమైందిరా అట్లా తింటాను? ఏమైందిరా అట్లా తింటాను? హలో హలో శ్రావణ్, ఎక్కడున్నావు? అంకుల్ ఇంటి దగ్గర ఉన్నా. మావిడంతా ఆగమాగం చేస్తానేంది? ఏం కాలే అంకుల్? ఒకసారి ఇంటికి రావా? సరే అంకుల్ వస్తున్నాం. సరే. ఏమైంది అంకుల్? అంతే నువ్వు ఆగమాగం చేస్తాను, ఒకసారి వచ్చి చూడు. వర్షిత్ అరే రే రే వర్షిత్ రే మామా రే ఏమైందా? రే వర్షిత్ ఫోన్ చేద్దాం. పేషెంట్ ఉన్నాడు. కింద పడ్డాడు సార్. ఒక 10-20 minutes అవుతుంది. ఎంతసేపు అవుతుంది? 20 minutes అవుతుంది సార్. సరే హాస్పిటల్ తీసుకెళ్ళి. డాక్టర్ హాస్పిటల్ తీసుకురామన్నాడు కదా, తీసుకొని వెళ్దాంపా.
సార్ అవును ఎట్లా చేద్దామంటారు మరి ఇదంతా ఎట్నో చేద్దాం నువ్వు ఏం చేద్దామంటావు మరి నాకు తెలిసిన పోలీస్ అని ఉన్నాడు, ఆయనకు చెప్దాం, మనకైనా ఏం కాకుండా చూసుకుంటాడు. అది ఉన్నది ఒక కొడుకు కాదు అని జీవితం నాశనం అయితే ఎట్లరా ఆయన నాకు తెలిసినా నన్ను ఏముండదు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, మాట్లాడదాం. హలో అన్న, నమస్తే. నేను శ్రావణ్ అన్న. చెప్పు శ్రవణ్. అన్న ఎక్కడ ఉన్నారు అన్న? నేను డ్యూటీలో ఉన్నా తమ్ముడు. అన్న ఒకసారి అర్జెంట్ ఇంటికి వస్తారా? చిన్న ప్రాబ్లం ఉన్నది. ఎందుకు ఏమైంది తమ్ముడు? అర్జెంట్ ఉన్నా అన్న, ఒకసారి రండి, నేను లొకేషన్ పంపిస్తాను మీకు వాట్సాప్లో, ఒకసారి రండి. సరే అన్న, అన్నతో మాట్లాడిన వస్తా అన్నాడు. సరే ఆయన వస్తాడు, ఒక 10-15 నిమిషాలలో వస్తాడు. సార్ ఏమైంది సార్ వానికి? మనం డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఎస్ఐ సార్తో మాట్లాడతాం, రేపు పొద్దున రండి. సార్ మా కొడుకు ఏం కాకుండా సార్ ప్రాబ్లమే కాదు సార్, ఏం కాదు. కాకుండా చూసుకుంటే ఎస్ఐ సార్తో మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏందో పోడు గిట్ అయిపోయా బస్. సార్ మీ వానికి ఫోన్ చేయరా బాబు. సరే హలో హలో మా ఎక్కడున్నారా? నేను ఒక లొకేషన్ అక్కడికి అర్జెంట్ రావా? సరే 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 వస్తున్నారు. చేతులు కట్టరా ఫస్ట్. నువ్వు బటన్ ఏందిరా? బటన్ పెట్టాది తమాషాలారా? ఎక్కడికి వచ్చిన అనుకుంటున్నావురా? ఏం పేరా బాబు నీ పేరు? సార్ నా పేరు వర్షిత్ సార్. నిన్న ఎక్కడికి పోయినావు? ఎటు పోలేదు సార్ నేను. ఇంటికాడేమో కథలు చేసినావట, ఏంట్రా? ఏం కథల వల్లే సార్ నేను. తమాషాలు చేస్తున్నావురా? సార్ ఏం లేదు సార్. అవునే రాజు, నీ కొడుకేం చేసిండు నిన్న? సరే తెలియజేసింది సార్, క్షమించండి సార్. అవునా? చెప్పురా శ్రావణ్, ఏం చేసిండ్రా వాడు? అంత పిచ్చి పిచ్చి చేసింది సార్, మొత్తం పూరా చేసి చేసింది. ఆహా, ఏమరా నేను ఏం చేయలేదని మాట్లాడుతున్నావు? తమాషాలు చేస్తున్నావురా? తమాషాలు చేస్తున్నావా? సార్ మా వానికి ఏం కాకుండా చూడండి సార్, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. ఇంకోసారి మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, ఛాన్స్ వాడు ఒక్కడే సార్. ఏంటిదిరా? ఏం కాకుండా చూడాలా? వాడు చేసేదే పెద్ద తప్పురా, వాడు డ్రగ్స్ తీసుకుంటుండు. సార్ మా వానికి ఏం తెలియదు సార్, మా వానికి ఏం కాకుండా చూడండి సార్, మీ దండం పెడతా సార్. ఏం మార్చుకుంటావు? ఇన్ని రోజులు సంది ఏం చేస్తున్నావు నువ్వు? కొడుకు రోజు పొద్దున ఎక్కడికెక్కడికి పోతుండా నేను చూసుకున్న తెలియలేదా నీకు? కొడుకును పెంచే పద్ధతి అట్లేనేనా? మీ దగ్గర తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటే ఏం లాభమయ్యా? ఏమరా, నీకు కూడా ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? లేదు సార్, నాకేం అలవాటు లేవు సార్, వానికి కూడా ఏం లేవు సార్. వాడు ఈ మధ్యనే అట్లా ఏదో గ్యాంగ్తో తిరుగుతుంది సార్. సార్ ఈ ఒక్కసారి క్షమించండి సార్, మా వాడిని మార్చుకుంటారు సార్, వాడు ఎట్లా మారుతాడు సార్, ఒక్కసారి క్షమించండి సార్. క్షమించేది లేదు, ఏం లేదు. కానిస్టేబుల్ బయటకు పంపించాలను. సార్ ఒకసారి క్షమించండి సార్, ప్లీజ్ సార్. సార్ ఒకసారి క్షమించండి సార్. కానిస్టేబుల్, చదువుకుంటున్నా అంటే డ్రగ్స్ కావాలారా మీకు? డ్రగ్స్ కావాలారా? డ్రగ్స్ కావాలా? ఎంతమందిరా మీ గ్యాంగ్? మీ గ్యాంగ్ ఎంతమందిరా? మీ గ్యాంగ్ ఎంతమంది? రేపు చెప్తారా? రేపులు చెప్తారా? రేపులు చెప్తారా? మీ గ్యాంగ్ ఎంతమందిరా? మీ గ్యాంగ్ ఎంతమంది చెప్పు, సార్తో నేను మాట్లాడతాను. సార్ నాకు గ్యాంగ్ ఏమో తెలియదు సార్. మీ గ్యాంగ్ ఎంతమంది రా బాబు చెప్పు. సార్ నాకు గ్యాంగ్ ఏమో తెలుసు సార్, నిజంగా నాకు గ్యాంగ్ ఏమో తెలియదు సార్. నేను మాట్లాడతారా సార్తోని? సార్ నాకు ఇవ్వాలి తెలియదు సార్. చెప్తా సార్.
సార్ చెప్తా అన్నాడు సార్ వీడు. చెప్పురా బాబు మీ గ్యాంగ్ ఎంతమంది? చెప్పురా బాబు చెప్పు, సార్ చెప్పు. సార్ నాకు బస్ ఇచ్చేది మాత్రం రాఖీ బాయ్ సార్. రాఖీ బాయ్ వాడేవారా? మా అందరికి గంజాయి సప్లై చేసేది మాత్రం రాఖీ బాయ్ సార్. ప్రతి వారం ఆయన తెచ్చిస్తాడు సార్. గంజాయి ఏ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సప్లై అవుతుందిరా? మీకేమైనా తెలుసా? సార్ అవన్నీ ఏం తెలియదు సార్ మాకు. సార్ మాకు సరుకు వచ్చిందంటే రాఖీ బాయ్ మెసేజ్ చేస్తాడు, మేము ఆ ప్లేస్కి వెళ్ళి మేము తెచ్చుకుంటాం సార్. ఎక్కడరా ప్లేసు? సార్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ దాటినాక అట్లనే స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్ ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట నుంచి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే అక్కడనే ఉంటుంది సార్ మా ప్లేస్. కానిస్టేబుల్ కార్ది సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు సార్. మరి ఎప్పుడు ఉంటారా వాళ్ళు? సార్ ప్రతి బుధవారం కొత్త సరుకు వస్తుంది సార్. బుధవారం 12 గంటలకు రాఖీ బాయ్ మాకు మెసేజ్ పెడతారు సార్. అప్పుడే మేము ఆ ప్లేస్కి పోయి మేము అప్పుడు గంజాయి తీసుకుంటాం సార్. పెద్దగానే ఉంది కదరా మీ ప్లాను. ఎంతమందిరా మీరు గ్యాంగ్? సార్ ఇంత అంతా అని ఏముంటుంది సార్. ప్రతి వారం సరుకు వచ్చినప్పుడు రాఖీ బాయ్ ఎవరినో ఒకరిని కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అలవాటు ఇస్తూ ఉంటారు సార్. రాఖీ బాయ్ వాని పని మీ పని అందరి పని అవుటేరా. కానిస్టేబుల్ వీళ్ళ నాన్న తీసుకొని రాపో. సార్ రమ్మంటాను మిమ్మల్ని ఇద్దాం లోపల రండి. చెప్పు రాజు, ఏం చేద్దాం మీ కొడుకును? పెద్ద గ్యాంగుని మెయింటైన్ చేస్తాడు. బొక్కలు ఎరగొడితే అన్నీ బయట పెట్టిండు. ఏం చేద్దాం మరి? సార్ ఒక్కసారి వదిలేయండి సార్ నా కొడుకుని, నేను మార్చుకుంటా సార్. మార్చుడా? ఏం మారుతావు నీ కొడుకును? ఇవన్నీ కాదు కానీ కానిస్టేబుల్ సార్ కేసు ఫైల్ చేయి. ఓకే సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. మారుతా సార్ నేను. మారుడికి ఏం లే. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మార్చుకుంటా సార్, నా కొడుకుని మార్చుకుంటా సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. మారుతా సార్ ప్లీజ్ సార్. మార్చుకుంటా సార్ నా కొడుకుని. మారుతావరా నువ్వు? సార్ మారుతా సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి వదిలేయండి సార్. ఇంకోసారి అక్కడ జోలిగా పోను సార్ నేను. సార్ ఒక్కసారి వదిలేయండి సార్. అది కేసు పెడితే ఆయన జీవితం నాశనం అయిపోతుంది సార్. ఒక్కసారి వదిలేయండి సార్, నేను మార్చుకుంటా సార్. చెప్పు రాజు, ఏం చేద్దాం? మారుతాడా మీ కొడుకు? మారుతాడు సార్, నేను మార్చుకుంటా సార్ నా కొడుకు. సరే చూద్దాం. రోజు కౌన్సిలింగ్కి అయితే తీసుకునిరా, టైంకి ఉండాలి. సార్ సార్ థ్యాంక్ యూ సార్, నేను తీసుకుంటాను. ఎస్కేప్ అయ్యారు సార్. లెఫ్ట్ ఇప్పుడు స్కిప్ అయ్యారు. మాల్ వీళ్ళు అంత ఉన్నారు సార్, మొత్తం ఈయన ఉన్నారు సార్. గంజాయి మాల్ ఇప్పుడే ఒకటి. సార్ మా జోలికత్త మాత్రం మంచిగా ఉండదు సార్.
మంచిగున్నావరా కొడుకు? మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నువ్వు కూర్చోబిడ్డ, నేను నీళ్ళు తీసుకొస్తా. సరే. నేను శ్రావణ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వద్దు నాన్న, ఇప్పుడే వద్దు. ఎందుకు వద్దునా? ఇప్పుడే వద్దురా నాన్న, ఇప్పుడే వచ్చినావు కదా, ఎవరిని కలిసిన అవసరం లేదు. ఎందుకు వద్దునా? నా చిన్నప్పటి నుంచి దోస్తు. నేను ఇప్పుడు మా అన్న వెళ్తే నీకన్నా ఎక్కువ సంతోషం వాడే పడతాడు. మనం కూడా కలిసి వస్తానన్నా. ఆగు బిడ్డ, ఆగు, ఇప్పుడు వద్దు, ఆగు. ఒక 10 నిమిషాలు నన్ను కలిసి వస్తా. వద్దు బిడ్డ, ఇప్పుడు వద్దు, ఆగు. శ్రావణ రే, శ్రావణ రే. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నా కొడుకుని చంపించి సరిపోదా? ఎందుకు వచ్చినావురా? ఎట్లా అనిపోయినా అంకుల్? ఎట్లా చనిపోవడేనరా? నీతో తిరిగిపించుకొని అన్నీ చేసి లేనిపోని అలవాట్లన్నీ నేర్పి పో, ముందు బయటకు పో. ఏమైందిరా బిడ్డ, ఏమైంది? ఎందుకు ఎడతాను రా? సారీ నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేసిన. నేను చాలా బాధ పెట్టిన. ఊర్లో నీకు మంచి పేరు లేకుండా చేసిన. నేను ఊర్లో తలెత్తుకోలేకపోయినా. సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న. ఈ తప్పు అలవాటు కాకముందు తెలవాలరా నీకు, ఇప్పుడు వేస్తే ఏం లాభం? మానేద్దాం అనుకున్నాను నాన్న, కానీ అది ఒక్కసారి కొట్టినామంటే అది మానలేకపోయినా నాన్న. చాలా ట్రై చేసిన నాన్న మాననీకి, నా వల్ల కాలేదు నాన్న. సారీ నాన్న, నీకు మనశ్శాంతి లేకుండా చేసిన. సరే బిడ్డ, ఇక నుంచి అయినా మారి మంచిగా బతుకు, మంచి పేరుకురా, సరేనా? నమస్కారం సార్, మా ఫ్రెండ్ కనిపించారు సార్. అసలు రీజన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో అడిగితే కూడా ఏం చెప్పలేని చెప్తలేదు. నాకు క్యాన్సర్ వచ్చింది కదా. క్యాన్సర్ ఎట్లా వస్తుంది సార్? ఆయన సిగరెట్ మందు ఏం అలవట్లేదు ఆయనకు. నువ్వు తాగే సిగరెట్ పక్క మందు వేసినప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది. లంగ్స్ పోతుంది కదా, లంగ్స్ లివర్స్ ప్రాబ్లం వల్ల లాస్ట్ స్టేజ్లో చనిపోయే అవకాశం ఉంటుంది. బాబు రిపోర్ట్ వద్దా? రే వర్షిత్, రే, అరే వర్షిత్. ఎన్ని రోజులు ఉంది ట్రై చేసిన వాళ్ళు దొరుకుతలేరు.
గాంజా బ్యాచ్ని. ఈ రోజు మాత్రం వాళ్ళని ఎట్లా చేసి మనం పట్టుకోవాలి. నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఇటువో, ఇటువో, నువ్వు ఇటువో, నువ్వు ఇటువో. ముగ్గురు అటువంటి ఇద్దరు కరీంనగర్ జిల్లా వినాయక మండలంలోని పరిసర ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువకుల ఆల్చల్. గంజాయి సరఫరా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నట్టు సమాచారం. వీటిని ఛేదించే ప్రయత్నంలో పోలీసులు. మొత్తానికి సాహసంతో కూడిన చర్యలతో ఈ గంజాయి బ్యాచ్ మీద నిఘా పెట్టిన పోలీసులు చివరికి సాధించారు. ఆ గంజాయి బ్యాచ్ని మొత్తానికి పట్టేసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్న గాంజా బ్యాచ్ దొరికింది. రాకీబాయ్ ప్రధాన పాత్రధారి అని మేము అనుకున్నాం, కానీ సన్నీబాయ్ ప్రధాన సూత్రధారిగా మాకు తెలవడం జరిగింది. వీళ్ళతో ఇంట్రాగేషన్ జరిపి ఇక్కడ గాంజా అనేది మొత్తం లేకుండా చేస్తామనేది చెప్పడం జరుగుతుంది. దేవుడు రాసిన రాతైనా, కాలం మార్చిన కథైనా, నీ నిర్ణయమే నీ భవిష్యత్తు. ఇది రెండో జీవితం కాదు, నీ కథకి చివరి అవకాశం. మత్తులో మునిగి మనుషుల్ని కాదు, నిన్నే కోల్పోయిన జీవితం గుర్తు చేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం.